కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మఫల హేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. నీవు చేయవలసిన పనులను చేయడం మీద మాత్రమే నీకు అధికారం కలదు, అంతేగాని వాటి యొక్క ఫలితముల పట్ల కాదు. నీవే కర్మ ఫలితానికి కారణమని అనుకోకు. అలాగని ఏ కర్మలు చేయకుండా ఉండడంలో ఆసక్తి చూపకు. ఓ ధనుంజయ, యోగంలో స్థిరంగా ఉండి ఫలాశక్తిని విడిచిపెట్టి కర్మలను ఆచరింపుము. విజయమును పరాజయమును రెండింటినీ సమానముగా చూడుము. ఈ సమానత్వమునే యోగమందురు. ఓ అర్జున, సకామ కర్మయోగము కన్నను నిష్కామ కర్మయోగము మిక్కిలి శ్రేష్టము. అనగా ఫలితము పట్ల ఆసక్తితో చేసే పనుల కన్నా సమత్వ బుద్ధితో చేసే పనులే చాలా గొప్పవి. కాబట్టి నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము. ఎందుకంటే ఫలితాన్ని ఆశించి పనిచేయువారు అల్పులు.